హలో ఫ్రెండ్స్, వీకెండ్ అయితే వచ్చేసింది. ఈరోజు ఎపిసోడ్ ఏంటో మీకు తెలిసిందే. అండ్ ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల మాకు కొత్త వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే థియేటర్ రిలీజెస్కు వచ్చినట్టయితే ఫస్ట్ అయితే మన తెలుగు విషయానికి వస్తే ఓం శాంతి శాంతి సాహతి అంట. అండ్ ఇది వచ్చేసి ఈషా రబ్బా గారిది అండ్ తరుణ్ భాస్కర్ అంట. మూవీ జర్నర్ వచ్చేసి కామెడీ డ్రామా ఫ్రెండ్స్. అండ్ ఇదైతే ఈరోజు థియేటర్ రిలీజెస్లో ఉంది. అండ్ ఇప్పుడు హిందీ విషయానికి వస్తే బార్డర్ 2 ఫ్రెండ్స్, ఇది హిందీలో అయితే థియేటర్ రిలీజెస్లో ఉంది. అండ్ ఇప్పుడు తమిళ విషయానికి వస్తే ద్రుపది 2 అంట, ఇది థియేటర్ రిలీజెస్లో అయితే ఉంది. అదే తమిళ్లో ఇంకా జాకీ అంట, ఇది కూడా థియేటర్ రిలీజెస్లో ఉంది. ఇది వచ్చేసి యాక్షన్ డ్రామా ఫ్రెండ్స్. అండ్ అదే తమిళ్లో హాట్ స్పాట్ 2 మచ్ అంట, ఇది వచ్చేసి థియేటర్ రిలీజెస్లో ఉంది. అండ్ ఇది కామెడీ డ్రామా ఫ్రెండ్స్. ఇప్పుడు మలయాళం విషయానికి వస్తే మ్యాజిక్ మష్రూమ్స్ అంట. అండ్ ఇది వచ్చేసి కామెడీ ఫిలిము, ఇంకా ఫ్యాంటసీ కాదు. ఇప్పుడు అదే మలయాళం లోపల బేబీ గర్ల్ అంట, ఇది వచ్చేసి మలయాళం థ్రిల్లర్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇందులోపల ఈరోజు కొన్ని రిలీజ్ అవ్వచ్చు, కొన్ని రిలీజ్ అవ్వకపోవచ్చు, కానీ లిస్ట్లో అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనము ఓటీటీ రిలీజెస్ విషయానికి వచ్చేస్తాం. ఓటీటీ రిలీజెస్లో చూసుకున్నట్లయితే హిందీ విషయానికి వస్తే తెరే ఇస్క్ మేనే అంట, ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి రొమాంటిక్ డ్రామా అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ అదే హిందీ విషయానికి వస్తే మస్తీ 4 అంట, ఇది వచ్చేసి G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇది కూడా కామెడీ సీక్వెల్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు తెలుగు విషయానికి వస్తే చిటికెలో అంట, ఇది వచ్చేసి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా తమిళ్ విషయానికి వస్తే సిరియా అంట, ఇది వచ్చేసి G5లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇది కోర్ట్ రూమ్ క్రైమ్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా ఒక చిన్న డ్రామా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్నడ విషయానికి వస్తే మార్క్ అంట, ఇది వచ్చేసి జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. మన కిచ్చా సుదీప్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్నడ విషయానికి వస్తే మళ్ళీ 45 అంట, ఇది G5లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇది కూడా ఫ్యాంటసీ యాక్షన్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. అండ్ ఈ వీకెండ్ లోపల మీరు ఏ ఓటీటీ రిలీజెస్లో ఏ మూవీ చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థియేటర్ రిలీజెస్లో ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ సరికొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్. సర్లేవా, ఒకసారి నువ్వు లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఎన్ని రోజులైందో ఒకసారి చూడు బాబు. ఏంటప్పుడే 2 days అయిపోయిందా మామ?